కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 21 టేబుళ్లపై 21,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. వీటిని డ్రమ్ముల్లో భద్రపరిచారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజురెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై స్వల్ప లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 21 టేబుళ్లపై 21,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. వీటిని డ్రమ్ముల్లో భద్రపరిచారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజురెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై స్వల్ప లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇన్వాలిడ్ ఓట్లు తీసేసిన తర్వాత వ్యాలిడ్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొదటి రౌండ్ ఫలితం కొద్దిసేపటి క్రితం వచ్చింది శ్రవంతి. ఇందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి స్వల్ప లీడ్లో కొనసాగుతున్నారు. దాదాపు తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డి కంటే 36 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. అభ్యర్థుల వారిగా సాధించిన ఓట్లు కనుక చూస్తే అంజిరెడ్డి మొత్తం 6,712 ఓట్లు సాధించారు. మొదటి రౌండ్లో మొత్తం 21,000 ఓట్లు లెక్కిస్తున్నారు. అందులో 6,712 అంజిరెడ్డికి వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 6,676 ఓట్లు సాధించారు. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 5,867 ఓట్లు తీసుకున్నారు. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ 107 ఓట్లు, మహమ్మద్ ముస్తాక్ అలీ 156 ఓట్లు, తర్వాత ట్రస్మా శేఖర్ రావు కూడా మనకు కొన్ని ఓట్లు సాధించారు. వీళ్ళందరినీ కనుక తీసుకుంటే ఈ ముగ్గురు మధ్య పోటాపోటీగా కూడా ఓటింగ్ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ రెండవ రౌండ్కు సంబంధించిన కౌంటింగ్ సాగుతూ ఉంది. రెండవ రౌండ్ అంటే మళ్ళీ ఒక 21,000 తీసుకొని మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తూ ఉన్నారు. ఇట్లా మొత్తం దాదాపు 23,000 ఓట్లు లెక్కించే అవకాశం ఉంది. ఒక్కొక్క రౌండ్కి 21,000 చొప్పున మొత్తం 2,30,000 ఓట్లు లెక్కిస్తారు. ఇది కొద్ది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మొదటి రౌండ్ ఫలితాలు కనుక చూస్తే ఈ ముగ్గురు మధ్య కూడా నెక్ టు నెక్ కాంపిటీషన్ సాగుతున్నట్టుగా కూడా మనకు వస్తుంది. 36 ఓట్లు అనేది చాలా తక్కువ ఆధిక్యత. అది రాను రౌండ్లలో కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. లేదు అంటే కంటిన్యూ కూడా కావచ్చు. తారుమారైనా కంటిన్యూ అయినా కూడా ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య కొనసాగుతున్న ఓట్ల సంఖ్య వందలలో మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు 1,000-2,000 ఓట్లకు మాత్రమే పోయే అవకాశం ఉంది మొత్తం ఓట్లు లెక్కించే సమయానికి. అప్పుడు మనకు రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కాబోతుంది. ఇప్పుడు మనకు తీసుకున్నట్టయితే ఇప్పుడు 6,600 పైచిలకు అంటే దాదాపు 6,700, 7,000 ఓట్ల వరకు ఒక్కొక్క రౌండ్లో ఏ అభ్యర్థి సాధించినా కూడా అంతే మెజారిటీ కనుక అంతే ఓట్లు కనుక సాధిస్తే మొత్తం 10-11 రౌండ్లు ఈ మొత్తం మొదటి ప్రాధాన్యత ఓట్లు కొనసాగే అవకాశం ఉంది. 11x7 అంటే ఓవరాల్గా ఏ అభ్యర్థి అయినా కూడా మొత్తం రౌండ్లు పూర్తయ్యే వరకు 77,000-80,000 ఓట్లు ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే వచ్చే అవకాశం ఉంది. కానీ కోటా ఓటు అంటే మనకు విజేతగా నిర్ణయించడానికి అవసరమైన ఓటు తీసుకుంటే మొత్తం వ్యాలిడ్ ఓట్లు తర్వాత మనకు హాఫ్ ఆఫ్ ది ఓట్ షేరు ప్లస్ 1 ఓటు కావాలి. అట్లా 1,30,000 ఓట్ల వరకు కూడా సాధించాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఇంకొక 50-60 ఓట్లు విజేతగా నిర్ణయించడానికి కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మనకు కింది నుంచి అభ్యర్థులు ఎలిమినేషన్ చేస్తూ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఎవరు గెలుస్తారు, ఎవరి తలరాతులు అటు ఇటు అవుతాయనేది కూడా చాలా కీలకంగా మారింది. అదేవిధంగా చెల్లని ఓట్లు దాదాపు 25,000 ఓట్ల దాకా పక్కన పెట్టేశారు. అవి కూడా ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేస్తున్నారు. నిన్న చాలామంది అభ్యర్థులు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 0-1 రాసినవి పరిగణలోకి తీసుకోవాలి, తర్వాత కొన్ని క్లియర్గా ఉన్నాయి 1 అనే అభ్యర్థికి ఏ అభ్యర్థికి వేస్తే వాటికి కేటాయించాలని చెప్పారు. అట్లాంటి వాటి విషయంలో మరొకసారి పునఃపరిశీలన జరుగుతుంది. పునఃపరిశీలన తర్వాత చెల్లని ఓట్లలో కొన్ని తీసి మళ్ళీ కౌంట్ చేస్తారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది శ్రవంతి. ఓవరాల్గానైతే ఇప్పుడు మొదటి రౌండ్ ఫలితం తర్వాత ఈ బీజేపీ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్లో బీఎస్పీ కొనసాగుతుంది. స్వతంత్ర అభ్యర్థులకు కేవలం 100లలో మాత్రమే ఓట్లు వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతోంది శ్రవంతి.